ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవగదవు. హల్లెలూయా. ఈ దినాన శ్రమలో నువ్వు ఉన్నావా? అయితే శ్రమ దినముల్లో నువ్వు కృంగిపోవద్దు, నువ్వు వేదన పడద్దు. కానీ శ్రమలో నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తే, దేవుని ఆశ్రయించే బిడ్డగా నువ్వు జీవిస్తే, ప్రార్థన జీవితం కలిగి నువ్వు దేవునిలో జీవిస్తే, నీ శ్రమ దినమున కూడా దేవుడు ఆ శ్రమలన్నింటినీ కూడా విడిపించి నీకు గొప్ప ఘనతగా నిన్ను ఉంచే దేవుడు, నిన్ను దీవించే దేవుడు. కాబట్టి ఈ దినాన నీ శ్రమలో నువ్వు కృంగిపోవద్దు. చేతగాని వాడుగా, చేతగాని దానుగా నువ్వు ఉండొద్దు. కానీ దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థనలో, విజ్ఞాపనలో కృతజ్ఞత పూర్వకంగా దేవుని స్తుతించగలిగినట్లయితే దేవుడు నిన్ను శ్రమల్లోనే విడిపించే దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఎన్నో శ్రమలు వస్తాయి. అయితే వాటి విషయంలో దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. ప్రభువా, ఈ శ్రమల్లో కూడా నేను స్తుతించేటట్టు నన్నుంచు అని దేవుని ఎదుట అడిగినప్పుడు దేవుడు మనకి గొప్ప విషయాన్ని ఇస్తాడు. దేవునిలో జీవించ